హై ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇంట్రెస్టింగ్ అండ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. రైతులకు మోడీ సర్కార్ శుభవార్త చెప్పిందని ఒక వార్త మనకు మీడియాలో వస్తుంది. వార్తలోకి వెళ్లే ముందు మొదటిసారి మన ఛానల్కు వచ్చిన వారు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అధికారంలోకి వచ్చి పుష్కర కాలం దాటిన నరేంద్ర మోడీ ప్రభుత్వం రైతులకు భారీ శుభవార్త ప్రకటించబోతున్నట్లు సమాచారం. రైతులకు అందిస్తున్న పంట పెట్టుబడి సాయాన్ని పెంచబోతున్నట్లు తెలుస్తోంది. రైతులకు అందిస్తున్న సహాయాన్ని పెంచి కానుకగా ఇచ్చేందుకు సిద్ధమైందని వార్తలు వస్తున్నాయి. పీఎం కిసాన్ సహాయాన్ని పెంచి ఇవ్వనున్నట్లు రానున్న బడ్జెట్లో ఈ ప్రకటన ఉంటుందని తెలుస్తోంది. కేంద్ర బడ్జెట్ ఫిబ్రవరి 1వ తేదీన ప్రవేశపెట్టనున్న విషయం తెలిసిందే. కేంద్ర బడ్జెట్పై సామాన్య ప్రజానీకంతో పాటు రైతులు, ఉద్యోగులు భారీ ఆశలు పెట్టుకున్నారు. అధికారంలోకి వచ్చి 12 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా కేంద్ర ప్రభుత్వం రైతులకు భారీ కానుక ఇవ్వనున్నట్లు సమాచారం. ఈ క్రమంలో బడ్జెట్పై అన్ని వర్గాలు భారీగా అంచనాలు పెంచుకున్నాయి. ఈ బడ్జెట్లో రైతులకు సంబంధించిన పీఎం కిసాన్ సన్మాన్ పథకానికి సంబంధించి భారీ కానుక రాబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. అరకొరగా అందిస్తున్న పంట పెట్టుబడి సాయం ఈసారి పెంచనున్నట్లు తెలుస్తోంది. ప్రధానమంత్రి కిసాన్ యోజన బడ్జెట్ను పెంచవచ్చని రైతులు ఆశిస్తున్నారు. ఈ పథకం ప్రారంభమైనప్పటి నుంచి రూపాయి కూడా పెంచలేదు. ఈసారి బడ్జెట్లో పెంపు ఉండబోతున్నదని సమాచారం. ప్రధానమంత్రి కిసాన్ యోజన కేంద్ర ప్రభుత్వం 2019లో ప్రారంభించగా ఈ పథకం కింద రైతులకు సంవత్సరానికి 6,000 పంట పెట్టుబడి సాయం అందిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ సహాయం 3 విడతలుగా పంపిణీ చేస్తున్నారు. ప్రతి 4 నెలలకు ఒక విడతగా 2,000 చొప్పున విడుదల చేస్తున్నారు. ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా రైతులకు పీఎం కిసాన్ సన్మాన్ నిధి కింద 21 వాయిదాలు చెల్లించారు. ఫిబ్రవరి 1వ తేదీన ప్రవేశపెట్టే బడ్జెట్లో ప్రధానమంత్రి కిసాన్ పథకంపై కీలక ప్రకటన ఉంటుందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. బడ్జెట్లో పీఎం కిసాన్ పథకానికి కేటాయింపులు పెంచుతున్నట్లు తెలుస్తుంది. ప్రస్తుతం అందిస్తున్న 6,000 నుంచి 8,000కు పెంచవచ్చని వ్యవసాయ అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రభుత్వం ప్రస్తుతం చెల్లిస్తున్న 6,000 రైతులకు ఏ కోసన సరిపోవడం లేదు. విత్తనాలు, ఎరువులు, పురుగుల మందులు, డీజిల్, విద్యుత్, నీటిపారుదల, వ్యవసాయ యంత్రాలు ఇలా ప్రతిదాని ధరలు విపరీతంగా పెరిగిపోవడంతో రైతులకు పంట పెట్టుబడి పెరిగిపోతున్నది. వ్యవసాయ ఖర్చు భారీగా పెరిగిపోతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న ఈ పీఎం కిసాన్ సహాయం ఏమాత్రం చాలడం లేదు. అందించే అరకొర సహాయానికి అడ్డమైన కొర్రీలు పెట్టారు. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టిన రైతు బంధుకు నకలుగా అమలు చేస్తున్న పీఎం కిసాన్ పథకంలో అనేక కొర్రీలు పెట్టారు. రైతు బంధు మాదిరి అందరు రైతులకు సహాయం రావడం లేదు. భార్యాభర్తలిద్దరూ పీఎం కిసాన్ సహాయం పొందడానికి అనర్హులు. ఎవరైనా అలా చేస్తే ప్రభుత్వం వారిని మోసగాళ్లుగా ప్రకటించి వారి నుంచి డబ్బులు తిరిగి పొందుతుంది. రైతు కుటుంబంలో ఎవరైనా పన్నులు చెల్లిస్తే వారు ఈ పథకం ప్రయోజనాలకు అనర్హులు. ఈ నిబంధనలు ఎత్తివేయాలని రైతు సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఒక రైతు మరొక రైతు నుంచి భూమిని సాగు చేయడానికి కౌలుకు తీసుకుంటే వారికి కూడా పీఎం కిసాన్ పథకం ప్రయోజనాలు లభించవు. పీఎం కిసాన్ సహాయం కోసం భూమి యాజమాన్యం అవసరం. ఒక రైతు లేదా కుటుంబ సభ్యుడు రాజ్యాంగ పదవిలో ఉంటే వారికి కూడా పీఎం కిసాన్ డబ్బులు రావు.